ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసేందుకు సిద్దమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణమైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై సీఎంఓలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ నెల 14న కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మద్యం ద్వారా జరిగిన దోపిడీపై విచారణ చేపట్టనున్నారు. గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని కనీవిని ఎరగని విధంగా తీసుకొచ్చిన బ్రాండ్లను బ్యాన్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న డిస్టిలరీస్ లైసెన్స్లను రద్దు చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా లైసెన్స్లు జారీ చేయనున్నారు.